రాజ్యాంగాన్ని స్పీకర్ను అవమానించిన కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేటీఆర్ నాటకాలు వేయడం కాదు, వేయిస్తున్నాడని ఫైర్ అయ్యారు. గతంలో 39 మందిని బీఆర్ఎస్ లో చేర్చుకున్న మిమ్మల్ని ఏమనాలని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులుగా బీఆర్ఎస్ నేతలు ఉండటం ప్రజల దురదృష్టమన్నారు అద్దంకి. రాజ్యాంగ హోదాల్లో ఉన్న ముఖ్యమంత్రిని, స్పీకర్ గారిని అవమానపరుస్తున్న కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పు. ఎందుకంటే రాజ్యాంగబద్ధ హోదా సభాపతి, సభలో నువ్వు ఒక సభ్యుడివే. సభాపతిని ధృతరాష్ట్రంతో పోల్చడం అనేది ఏ సంస్కారం, ఏ సంస్కృతి, ఎవడు నేర్పిండు? మళ్ళా రాజ్యాంగాన్ని ముందు పెట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ని ముందు పెట్టి, అటు ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇటు సభాపతిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది మరి మీకే చెల్లుతుంది. నాకు అర్థం కావట్లేదు. ఒకవైపు మీ నాయనేమో రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్తూ భారత రాజ్యాంగాన్ని మార్చమన్నగను, మీరేమో రాజ్యాంగాన్ని ముందు పెట్టి నువ్వు నాటకాలు వేయడమే కాకుండా నాటకాలు ఏపిస్తూ రాజ్యాంగ హోదాల్లో ఉన్న వాళ్ళని అవమానపరచమని చెప్పి రాజ్యాంగం చెప్పిందా? ఇదేనా రాజనీతి? ఇదేనా మీకు తెలిసిన రాజకీయం? ఇలాంటి ఒక అహంభావ ధోరణి ఉండడం వల్లనే మీకు ఈ స్థితి వచ్చిందని ఇప్పటికీ తెలుస్తలేదా? మరి ఎవడో ఆ కంటెంట్ ఇచ్చింది కానీ సభాపతిని అగౌరవపరచమని ఉన్నదా? అయితే ఇలా 10 మంది ముందు చర్చ పెడుతున్నావు కదా, మరి 39 మందిని మీరు చేర్చుకున్న రోజు మరి మిమ్మల్ని ధృతరాష్ట్రుని దాటి ఏమనాలి? మరి ఇలాంటి ధోరణిని మీరు చేసిన ఏవైతే రాజ్యాంగ ద్రోహం ఉందో అలాంటి వాటిని అన్నీ ఈరోజు ప్రజలు మననం చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని అధికారంలోకి రానియది. అయినప్పటికీ కూడా ఇంకా మీ యొక్క ధోరణిలో మార్పు రాలి.